హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి వారణాసి సినిమా ఇంకా విడుదల అవ్వడానికి సంవత్సరం పైగా టైం ఉంది. దాదాపుగా 15-16 నెలలు టైం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఆ సినిమా ప్రమోషన్స్ మీద రాజమౌళి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వారానికి 1-2 వచ్చేలాగా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే సైన్స్ ఫిక్షన్ డివోషన్ రెండింటిని మిక్స్ చేసి డిఫరెంట్ టైం జోన్స్లో, అంటే ఒక 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, అలాగే ఇప్పుడు ఈ కాలం కంటే ముందుకు వెళ్ళి ఇలాగా సైన్స్ ఫిక్షన్ డివోషన్ని జోడించి తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా గల ప్రేక్షకులకు చేరువ చేయడానికి రాజమౌళి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఏదైతే మొన్న రిలీజ్ అయినటువంటి టైటిల్ గ్లిమ్స్ ఉందో, ఆ టైటిల్ గ్లిమ్స్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని సుప్రసిద్ధమైనటువంటి థియేటర్లలో ఇది చేస్తూ, టెలికాస్ట్ చేస్తూ దాన్ని ప్రచారం కల్పించడం కోసం, అంటే ముఖ్యంగా సబ్జెక్టు పట్ల కొంత అవగాహన కల్పించడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాని 2027 శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఇందులో మహేష్ బాబు రాముడిగా, అలాగే శివుడిగా అంటే రుద్రుడిగా, ఇలా 2 పాత్రలు ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయడం సముచితంగా ఉంటుందని చెప్పి ఆ తేదీని ఎంపిక చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి తగ్గట్టు అంటే ఈ సినిమా విడుదల తేదీని, అంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల తేదీని ముందుగా ప్రకటించడం అనేది చాలా అవసరం. ఏదో 2 నెలల ముందు 3 నెలల ముందు ప్రకటిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫలానా తేదీని మేము వస్తున్నామని ప్రకటించడం వల్ల మిగతా సినిమాలు, మిగతా భారీ బడ్జెట్ సినిమాలు కానీ వీళ్ళందరూ కూడా ఆ విడుదల తేదీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఒక వారం రోజుల ముందు, తర్వాత విడుదలైన 2 వారాల తర్వాత వరకు వాళ్ళ సినిమాలు విడుదల చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా వారణాసి సినిమా ఏప్రిల్ 7వ తారీఖు 2027 ఏప్రిల్ 7వ తారీఖున వస్తుందని చెప్పి మనకి ఇప్పటి నుంచి పేపర్స్ వదులుతున్నారు. ఈ సినిమాని రాజమౌళి చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా అతను RRR సినిమాతో తన పేరు మారుమోగేలా, ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలాగా చేసుకోవడం మనం చూసాం. ఆస్కార్ అవార్డు పొందడం ద్వారా. ఈవెన్ జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్స్ కూడా రాజమౌళితో టచ్లో ఉన్నారు. అవసరమైతే రాజమౌళితో కొలాబరేట్ అవ్వడానికి వాళ్ళు సంతోషంగా ముందుకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న జేమ్స్ కెమెరాన్ అవతార్ 3 సినిమాకి జేమ్స్ కెమెరాన్ రాజమౌళి ఇంటరాక్ట్ అయినటువంటి వీడియో ఏ విధమైనటువంటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. అంటే ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్లో డెఫినెట్గా జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ లాంటి ఇంటర్నేషనల్, అంటే ఫేమస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నారని మనకి తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, అంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా నాకు తెలిసి అన్ని దేశాల్లో విడుదల ఒకేసారి. కానీ మహేష్ బాబుతో తను రూపొందిస్తున్నటువంటి వారణాసి సినిమాని 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి 1300 కోట్ల బడ్జెట్. 1300 కోట్ల బడ్జెట్ అంటే అసలు మామూలు విషయం కాదు కదా. అంటే ఒక సినిమా సూపర్ హిట్ అయితే వచ్చేంత డబ్బు 1300 కోట్లు. ఉదాహరణకి దురంధర్ సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించిందంటే అది కలెక్ట్ చేసింది 1000 కోట్లు. అంటే హిందీ వెర్షన్ తోటి ఒక డొమెస్టిక్ మన ఇండియాలో కలెక్ట్ చేసినటువంటి మొత్తం 1000 కోట్లు. మరి సినిమా బడ్జెట్టే 1300 కోట్లు అంటే రేపు పొద్దున ప్రమోషన్స్ ఇంకా ఎంత పెట్టాల్సి వస్తుంది. అఫ్కోర్స్ అంటే ఓటీటీ అని, శాటిలైట్, మరోటి ఇన్ఫిలిం బ్రాండింగ్, వీటి ద్వారా డెఫినెట్గా కనీసం ఒక 500 నుంచి 700 కోట్లు రాబడతాడు రాజమౌళి తనకున్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ తోటి. అయినా కూడా ఒక సినిమా బడ్జెట్ 1300 కోట్లు అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది ఒక, అంటే రామాయణ సినిమాని 4000 కోట్లు అని చెప్పి అంటున్నారు. కానీ దానికి ఉన్న రీచ్ కానీ మరొకటి వేరే ఉంటుంది. కానీ ఇది ఈ సైన్స్ ఫిక్షన్గా డివోషనల్ టచ్ తోటి రూపొందుతున్నటువంటి ఈ సినిమాకి 1300 కోట్ల భారీ బడ్జెట్ అంటే ఏ స్కేల్లో అది తెరకెక్కుతుంది ఏంటనేది మనం ఊహించాల్సినటువంటి ఇది లేదు. ఇందులో మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, అంటే హాలీవుడ్లో కూడా సుపరిచితురాలైనటువంటి ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఆమె రెమ్యూనరేషన్ 30 కోట్లు అని చెప్తున్నారు. ఇలాగా పలు విధాలుగా ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సినిమా
ఏప్రిల్ 7, 2027న విడుదల అవుతుందని చెప్పి మరోసారి అధికారికంగా ప్రకటించినట్లయింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ, రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు అందరూ సినిమా లవర్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారన్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు.